పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాల్సిన అవసరం ఆసన్నమైందని రవీంద్ర డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వాల్మార్ట్ ప్రాంతంలో విద్యార్థులతో 500 మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణం మనలను రక్షిస్తుందని చెప్పారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తూ వృక్షాలుగా మార్చేందుకు ధ్యేయంగా పెట్టుకోవాలని సూచించారు. ఆర్గనైజేషన్ లో భాగంగా విరివిగా చెట్లను నరకడం ద్వారా జులై మాసం సగం పూర్తవుతున్నప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో వేసవిని తలపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అందరి సమస్యగా భావించి మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పుల్లయ్య ఈ సందర్భంగా కోరారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. పర్యావరణాన్ని మనం రక్షించడం వల్ల రేపు భవిష్యత్తులో పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. వృక్ష రక్షతి రక్షిత అన్నట్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని మొక్కలని నాటడము మరియు పెంపొందించడం వల్ల మన ఎకలాజికల్ సైకిల్ అనేది ఒకటి బ్యాలెన్స్ గా మనం పెట్టుకోవడానికి వస్తుంది. పర్యావరణం రక్షించాలి అంటే మొక్కలు అనేది చాలా ప్రాధాన్యత వహిస్తాయి. అటువంటి మొక్కలను అర్బనైజేషన్ కార్యక్రమంగా నరకడం ఎలా అయితే చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా నాటడం అలానే బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు జూలైలో రావాల్సిన వర్షాలు ఇంకా రాకపోవడానికి కారణం చెట్లను సంహరించడం ఒకటే కారణము. సో అందుకనే ప్రతి పిల్లలకి కూడా చిన్న పిల్లలకి కూడా మొక్కలు నాటడం వాటి ప్రాముఖ్యత గురించి వివరించాలనేది నా రిక్వెస్ట్ ఈరోజు. సో ఈ కార్యక్రమంలో మా కళాశాల నుంచి దాదాపు 400 నుంచి 500 మొక్కలు వివిధ ప్రాంతాలలో మనం పంపిణీ చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి ఒక్కరిని నాటడం అని చెప్పడమే కాకుండా నాటి పెంచి పెద్ద చేసేలా కూడా చూడాల్సిన బాధ్యత, పిల్లల్ని ఎలా అయితే పెద్ద చేస్తామో మొక్కలు పెరగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అయితే మంచినీళ్ళు మనము డబ్బులు పెట్టి కొంటున్నామో ఫ్యూచర్ లో ఆక్సిజన్ సరఫరా కూడా అలానే తగ్గితే ఇదే పరిస్థితి మనం నెలకొల్తుంది. సో దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ రోజే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. ఇదే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మొక్కల్ని పెంచాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జ్యోతి అండి నా పేరు, ప్రిన్సిపల్ రవీంద్ర డిగ్రీ కాలేజ్. పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం అనేటువంటిది ప్రపంచ సమస్యల్లో ఇది పెద్ద సమస్యగా ఉంది. ఏ సమస్యగా తీర్చొచ్చినామో కానీ ఇది ప్రజలందరి పాత్రతో చేయాల్సినటువంటి కార్యక్రమం. అందులో భాగంగా వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా డిఫారెస్టేషన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కర్నూలు నగరంలో కలెక్టరేట్ వద్ద అలాగే వాల్మార్ట్ వద్ద మొక్కల పంపకం అనేటువంటిది పంచుతున్నారు. విద్యార్థులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలను సేకరించి ఆ మొక్కలను పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా ఇచ్చి ఆ మొక్కలు నాటే విషయంలో ప్రజలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే దాదాపుగా జూలై 15వ తేదీ వచ్చినప్పటికీ కూడాను ఎటువంటి వర్షాలు లేవని చెప్పవచ్చు. దీనికి అంతటి కారణం మనం గమనిస్తుంటాము. ఇప్పుడు ఎలనో అనేటటువంటి దాని గురించి మనకు అందరం కూడా చెప్పుకుంటున్నాము అన్నమాట. అంటే ఇక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి సముద్రంలో నీటిపైన ఒక పొర లాంటిది ఏర్పడి అక్కడి నుంచి వర్షాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. సో వాతావరణ కాలుష్యము మనం నివారించుకోలేకపోయినట్లయితే తప్పనిసరిగా మానవ మనుగడకి పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క వనరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటిన మొక్కలను దత్తత తీసుకొని వాటిని పరిరక్షించుకొని అవి ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో వారి పాత్ర పోషించవలసి ఉంది. ఆ విధంగానే ఈరోజు మేము మా యొక్క రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడాను ఈ విషయంలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో కండక్ట్ చేసి వాళ్లతోనే మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడాను ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఎన్ని మొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. మేము మా రిడ్జి పాఠశాలలో కూడాను
ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దాదాపు 500 మొక్కల వరకు నాటే ప్రయత్నం 2-3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము. అందువల్లనే ఆ పాఠశాల వాతావరణము ఒక పచ్చని వాతావరణంలో పాఠశాల నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతేనేమి ప్రతి ఒక్కరం కూడాను ఇది ప్రతి ఒక్కరి సమస్యగా భావించి మొక్కలు నాటమైనటువంటి మనము ప్రోత్సహించాలి, వాటిని పెంచాలి. దానివల్ల మనము వాతావరణ సమతుల్యతను కాపాడవలసింది. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఒక నానుడు ఉంది, వృక్షో రక్షతి రక్షితః. నీ వృక్షాలను రక్షించు, వృక్షాలు నిన్ను రక్షిస్తాయి అనే నానుడి ఆ రోజుకు ఈ రోజుకు రాబోయే రోజుల్లో కూడాను ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది. కాబట్టి అందరం కూడా బాధ్యత వహించి మనం ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లు నాటే ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరిని కూడా కోరుతున్నాను.